తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపుతున్న తీన్మార్ మల్లన్న వ్యవహార శైలిపై సీరియస్ గా ఉంది కాంగ్రెస్. పార్టీ విధానాలకు విరుద్ధంగా వ్యవహరించారంటూ ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కులగణన నివేదికకు నిప్పు పెట్టడంతో కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చర్యలకు దిగింది. వరంగల్ సభలో చేసిన వ్యాఖ్యలు, అలాగే కులగణన నివేదికపై ఆయన చేసిన కామెంట్స్ పైన ఈ నెల 12లోగా వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టిన కులగణన నివేదిక పేపర్లను మల్లన్న దగ్ధం చేశారు. సర్వేలో 40 లక్షల మంది బీసీలను తగ్గించారని ఆరోపించిన తీన్మార్ మల్లన్న కులగణన నివేదికను వ్యతిరేకించాలని బీసీ సంఘాలకు పిలుపునిచ్చారు. దీంతో పార్టీ విధి విధానాలను వ్యతిరేకిస్తూ మాట్లాడారంటూ పార్టీ తనకు షోకాజ్ నోటీసులు ఇవ్వడంపై తీన్మార్ మల్లన్న ఘాటుగానే స్పందించారు. రాష్ట్రంలో బీసీల గురించి మాట్లాడితే తనకు షోకాజ్ నోటీసులు ఇస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్ లో ఉన్న లీడర్లంతా పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించడం తప్పు అంటున్నారని, అసలు కులగణనలో వేలు పెట్టిన వారికి ముందు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని కామెంట్ చేశారు. కులగణన విషయంలో కాంగ్రెస్ అధిష్టానం క్లియర్ గానే ఉందని, రాష్ట్ర ప్రభుత్వమే సరిగా లేదని ఫైర్ అయ్యారు తీన్మార్ మల్లన్న. సర్కార్ ఇచ్చిన నివేదికను నమ్మే పరిస్థితుల్లో బీసీలు లేరని కామెంట్ చేశారాయన. పార్టీలోని కొంతమంది నేతలు బీసీలను పార్టీకి దూరం చేస్తున్నారని, వారిని అణచివేసేందుకు కుట్రలు చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో బీసీ సమాజంతో మాట్లాడి తనకిచ్చిన షోకాజ్ నోటీసులపై ఈ నెల 12లోగా ఆలోచిస్తానన్నారు మల్లన్న. ఇదిలా ఉంటే మల్లన్న తీరుపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఫైర్ అవుతున్నారు. ఆయన గురించి మాట్లాడడం వృధా అన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయన గురించి మాట్లాడేంత సమయం కూడా తనకు లేదని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో 56.6% బీసీలున్నట్టు తేలిందన్నారు. ఇక మల్లన్న వ్యవహార శైలిపై మంత్రి సీతక్క కీలక కామెంట్స్ చేశారు. మల్లన్న కోసం తాము చాలా కష్టపడ్డామని, అందుకు తమకు బాధగా ఉందంటున్నారామె. తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీనా కాదా అనేది ఆయనే డిసైడ్ చేసుకోవాలని సూచించారు. పార్టీలో ఉన్నప్పుడు పార్టీ లైన్లోనే మాట్లాడాలన్నారు. కులగణన సర్వే సరిగా లేదని మల్లన్న మాట్లాడడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానన్న సీతక్క, కులగణనపై ఏవైనా అభ్యంతరాలుంటే పార్టీ వేదికల మీద మాట్లాడలే గాని ఇలా బహిరంగంగా మాట్లాడడం, వాటిని కాల్చివేయడం మంచిది కాదని హితవు పలికారు. ఇక జనాభా ప్రాతిపదికన కులగణన జరగాలని మోదీని కలిసినా చేయలేదని, కానీ రాహుల్ గాంధీ సూచనలతో సీఎం రేవంత్ రెడ్డి కులగణన చేశారన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్. ఇది యావత్ భారతదేశానికి దిక్సూచి అని పేర్కొన్నారాయన. దేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఒక్కడే కులగణన చేశారన్న విహెచ్, అన్ని రాష్ట్రాల్లో కులగణన చేయాలని రాహుల్ గాంధీ ఆలోచనగా పేర్కొన్నారు. ఇక ఇటీవలే వరంగల్ వేదికగా నిర్వహించిన బీసీ రాజకీయ యుద్ధభేరీ సభలో పాల్గొన్న తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ వ్యక్తి ముఖ్యమంత్రి కావడం ఖాయమని హాట్ కామెంట్స్ చేశారు. రేవంత్ రెడ్డి చివరి ఓసీ సీఎం అని వ్యాఖ్యానించారు. తెలంగాణకు బీసీలే ఓనర్లు అని, బీసీలు ఆర్థికంగా వెనకబడ్డారని అంటున్నారని, అదేది నిజం కాదన్నారు. అవసరమైతే బీఆర్ఎస్ పార్టీని కొనేంత డబ్బు బీసీల దగ్గర ఉందన్నారు. బీసీలకు బీ ఫామ్ ఇవ్వని వారితో బీసీలకు ఇక యుద్ధమేనని కీలక ప్రకటన చేశారు. అలాగే రెడ్డి సామాజిక వర్గాన్ని దూషిస్తూ మాట్లాడడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనమే రేపింది. మల్లన్న వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా రెడ్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెడ్డి కులాన్ని కించపరిచేలా మాట్లాడారని, అతనిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే 3 సార్లు పోటీ చేసి ఓడిపోయిన మల్లన్నకు సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ అవకాశం కల్పించారని, వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన బైపోల్స్లో కాంగ్రెస్ క్యాండిడేట్గా పోటీ చేసిన తీన్మార్ మల్లన్న ఎట్టకేలకు కాంగ్రెస్ చొరవతో చట్టసభలో అడుగు పెట్టగలిగారని అంటున్నారు. పిలిచి పదవిస్తే ఏకు మేకు కాదు, ఏకంగా బల్లెంలా తయారయ్యారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ పరువు దెబ్బతీసేలా వ్యవహరించిన మల్లన్నపై చర్యలు తీసుకోవాలని పలువురు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు హైకమాండ్కు ఫిర్యాదు చేస్తున్నట్టు టాక్ నడుస్తోంది. రేవంత్ రెడ్డి తెలంగాణకు ఆఖరి ఓసీ సీఎం అని వ్యాఖ్యానించడం, మల్లన్న తనను తాను సీఎం క్యాండిడేట్గా ఎలివేట్ చేసుకునే ప్రయత్నం చేయడం మరింత వివాదాస్పదంగా తయారైంది. దీంతో కాంట్రవర్సీ కామెంట్స్తో సంచలనంగా మారిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు వారం రోజుల డెడ్ లైన్ పెట్టింది పీసీసీ క్రమశిక్షణ కమిటీ. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 12లోపు వివరణ ఇవ్వాలని, లేదంటే పార్టీ పరంగా కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది. బీసీల మనోభావాలను దెబ్బతీసేలా కులగణన నివేదికను తగలబెట్టినట్లు ఫిర్యాదులందాయని లేఖలో తెలిపింది. పార్టీ ప్రయోజనాలను పక్కన పెట్టి వ్యక్తిగత ఎజెండాతో ముందుకు పోతున్నారని ఆరోపించింది. ఈ నేపథ్యంలో పీసీసీ నోటీస్కు తీన్మార్ మల్లన్న రిప్లై ఇస్తారా? ఇస్తే ఎలాంటి రిప్లై ఇస్తారు? ఆయనపై పీసీసీ క్రమశిక్షణ కమిటీ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.
ఇక కాంగ్రెస్ ప్రభుత్వంపై తీన్మార్ మల్లన్న వ్యవహార శైలి ఇలానే ఉంటే మున్ముందు ఆయనపై తెలంగాణ కాంగ్రెస్ మరిన్ని కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తానికి తీన్మార్ మల్లన్న భవిష్యత్తు ఏ దిశగా మలుపు తిరుగుతుందన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.